ఏముందండి అసలు పరిపాలన. మరి చెప్తున్నానండి, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది రోడ్డు మీద పడ్డారండి? వాలంటీర్లకి 5,000 10,000 ఇస్తున్నాడండి, వాళ్ళని తీసేశారు. ఏదో నిరుద్యోగులకి బ్రూత్ ఇస్తున్నా, అది లేదు. జగన్ గారు నిరుద్యోగులు బ్రూత్ ఇవ్వకపోయినా కానివ్వండి, వాళ్ళ నిరుద్యోగులకు వాళ్ళని బ్రాంతి షాపులు కానీ ప్రభుత్వం నడిపిండి వాళ్ళకి ఏదో కనీసం ఒక 20,000 శాలరీ ఇచ్చి పంపించారండి. అది అదే విధంగా కొంతమంది నాలాంటి వ్యక్తుల్ని డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు తీసి రైస్ వెహికల్ ఇచ్చండి, దాని మీద కొన్ని లక్షల మంది ఉపాధి కల్పించాడండి. ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఈ రోజు అందరినీ తీసేశారండి. కొంతమంది ఫోన్లు చేసి ఈ రైసు జగన్ గారు ప్రభుత్వంలోనూ 100 మందికి 90 మంది పట్టుకెళ్ళేవారండి, ఇప్పుడు 100కి 60 మంది తీసుకుంటున్నారండి. బ్లాక్ మార్కెట్ పెరిగిపోయిందండి. ఏదో బ్లాక్ మార్కెట్ పెరిగిపోయిందని చెప్పి అప్పుడు కాకినాడ ఎమ్మెల్యే దోరపూడి చంద్రశేఖర్ ఏదో చేస్తున్నారండి, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు సాక్షాత్తం అండి. మరి నాందేళ్ల మనోహర్ కనుసైగుల్లోనే జరుగుతుంది కదండి ఈ మొత్తం ఈ రైస్ దందా అంతా కూడానండి. ప్రతి చోట కూడా అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయండి ఈ రైస్ అన్నదండి. ఇదే కాదండి, పత్తి వ్యవస్థ, ఇసుక విచ్చలవిడిగా మద్యం